వివిధ పార్టీల కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఆయా పార్టీల అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేశారు. బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు పార్టీ జిల్లా కార్యాలయం ఉపయోగపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి అన్ని స్థాయిలలో కమిటీలను నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నలబోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకట నారాయణ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, దర్శనం వేణుకుమార్, మండల వెంకన్న, పోతపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, గడ్డం మహేష్, రావెళ్ల కాశమ్మ, పిన్నింటి నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, గుండా నవీన్ రెడ్డి, సత్తయ్య గౌడ్, మంగళపల్లి కిషన్, కటకం శ్రీధర్, మహేష్, టంగుటూరి శ్యామ్, నేవరసు నీరజ, కూతురు విజయ, కత్తుల సందీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ నల్గొండ పార్లమెంటు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, ఇస్తారి, గుండా వెంకటేశ్వర్లు, చంపాల చంద్రశేఖర్, తేలు రవి, పాలడుగు నాగార్జున, సిద్దిక్, గంగాధర్, స్వరాజ్, దాడి మధుసూదన్ రెడ్డి, కంచనపల్లి క్రాంతి కుమార్, భూతం వెంకటయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీసీ సంఘం, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టుపత్తుల సత్యనారాయణ, రాపోలు దత్త గణేష్, గుండు వెంకటేశ్వర్లు, నేలపట్ల సత్యనారాయణ, చెట్టిపుత్ర రమేష్ గౌడ్, పుట్టా వెంకన్న గౌడ్, శంకర్ ముదిరాజ్, పున్నా రవీందర్, నల్లా శ్రీనివాస్, వెంకటపతి, తిరందాసు సంతోష్ కుమార్, మల్లెపైన సతీష్ యాదవ్, సింగం రమేష్ యాదవ్, కట్ట హరి, మోహన్, ఏడుకొండలు, చంద్రశేఖర్, నాగరాజు, మత్స్యగిరి, యోగానందం, రమేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండలో స్థాపించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ముందు బీసీ కులాలు, పద్మశాలి కులాలు, అన్ని కులాలు కలిపి ఇక్కడ సమావేశం జరిగి వారికి నివాళులు అర్పించి వారికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే తెలంగాణ కోసం ఎంతగానో పాటుపడ్డ మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రత్యేక తెలంగాణ కావాలని పరితపించిన మొదటి వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 3 తరాల 3 రకాల ఉద్యమాలు కూడా పాల్గొని ఉద్యమాలకు ఊపిరిపోసి చివరకు తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తెలంగాణ కావాలని ఎంతగానో తాపత్రయపడ్డ వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. తన 97 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో ఎముకలు కొలికే చలిలో కూడా ధర్నా చేసి మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇలాంటి వ్యక్తి ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈ తెలంగాణ వచ్చింది. కానీ చివరకు ప్రత్యేక తెలంగాణ చూడకుండానే కన్నుమూసిన మహనీయుడు మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో పాల్గొని తర్వాత తెలంగాణని నైజాం ప్రభుత్వం నుంచి విముక్తి చెందడానికి పోరాటం చేసిన యోధుడు. తర్వాత ఉద్యమంలో ఉన్న నాయకులకు కూడా ప్రభుత్వ కేసులు పెడితే దాన్ని విడుదల చేసిన మహానాయకుడు. వాదించి తర్వాత సహకార సంఘాలు ఏర్పాటు చేయటంలో కార్మికులను ఏకీకృతం చేసి ఆ తర్వాత గౌతు లచ్చన్న గారితో కలిసి కుల సంఘాల వ్యవస్థలో సంఘాలుగా ఒకటి కావాలి, మన న్యాయమైన పోరాటాలకు ఒకటి సంఘం ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని ఏర్పాటు చేసిన మహానీయుడు. తొలి మలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర కొరకు పోరాటం చేసిన యోధుడు. ఇంత కృషి చేసిన పదవి త్యాగం చేసి మంత్రి పదవి కూడా వదులుకున్న మహనీయుడు. అటువంటి
తన జీవితాన్ని మొత్తం ఉద్యమం కొరకు రాష్ట్రం కొరకు పోరాడిన యోధుడికి జాతిపిత ఇచ్చి ప్రభుత్వాలు గౌరవించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు గతంలో తెలంగాణ సాధన కొరకు తన జలదృశ్యంలో ఉన్న బిల్డింగ్ను కూడా తెలంగాణ సాధన కొరకు ఇచ్చినటువంటి వ్యక్తి. తర్వాత తెలంగాణ సాధించడానికి పదవిని కూడా ఆయన వదులుకొని తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మనం అందరం కలిసి తెలంగాణ జాతిపితగా ప్రకటించవలసిన బాధ్యత గవర్నమెంట్పై ఉన్నదని, ప్రభుత్వంపై ఉన్నదని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు ఉన్న చోట ప్రతి ఒక్క చోట పద్మశాలి సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల కోసం తన వృత్తిని పణంగా పెట్టి ఇడిపించినటువంటి గొప్ప త్యాగశీలి. తెలంగాణ వచ్చేంత వరకు నేను ఏ పదవులు స్వీకరించానని ఎన్నోసార్లు అవకాశం వచ్చినా స్వీకరించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ తెలంగాణ రావాలంటే బహుజనులు ఏకం కావాలనే దృక్పథంతో తన ఇంటి నుండే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలని, బీసీ సంఘాలని సంఘటితం చేసినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం పెద్దగడియారం చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చెల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.